హలో అండి. ఇంకా అనపకాయల సీజన్ వచ్చేసింది కదా! ఇప్పుడు మనం అనప గింజలతో బొంబాయి రవ్వతో అయితే ఉప్మా చేసుకుందామండి. ఇంకా ముప్పావు చెంబు వరకు రవ్వ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా మనం ఉప్మాకి కావాల్సినవి వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీరాకు, ఇంకా ఒక 5, 6 పచ్చిమిరపకాయలు అన్నీ సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇంకా అనపగింజలు కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టి సరిపడా అంత ఆయిల్ వేసి ఇంకా పోపు దినుసులు వేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేయాలండి. అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఇంకా కరివేపాకు, కొత్తిమీరాకు వేయాలండి. ఇంకా ఉడికించిన అనపగింజలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఉప్మాకి సరిపడా అంత ఉప్పు అయితే వేసానండి. నేనైతే 1/2 స్పూన్ వేసానండి. చక్కగా సరిపోయింది. ఇంకా ముప్పావు చెంబు రవ్వ తీసుకున్నాం కదండి. ఇంకా ఒక చెంబు అయితే వాటర్ తీసుకున్నానండి. ఇంతే అండి. ఎసరు తెరిలిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న రవ్వను వేసి ఉడికించుకుంటే ఇంకా పొడిలాడే ఉప్మా అయితే రెడీ అవుతుందండి. ఇంకా అనప గింజలతో ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.